హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు పొద్దున్నే లెగిసిన తర్వాత మనకు కాఫీ కానీ టీ కానీ తాగకపోతే తెల్లారదు కదా. సరే అలా అని చెప్పేసి మా అమ్మాయి చెప్పాను కాస్త పాలు పొయ్యిన పెట్టమ్మని. సరేలని చెప్పి ఇంకా పాల ప్యాకెట్ తీసుకెళ్ళి పొయ్యిన పెట్టింది. సగం కాగిన తర్వాత చెప్పింది, అమ్మ పాలన్నీ ఇరిగిపోయినాయి అమ్మని. ఇంకా సరే అలా ఇరిగిపోయిన పాలను ఎందుకు వేస్ట్గా బయటపడేయటం. ఎప్పుడు పాలు ఇరిగిపోయినా కానీ నేను ఎక్కువగా పన్నీర్ చేస్తూ ఉంటాను అనమాట. అలా చేస్తే మా పిల్లలిద్దరికి పన్నీర్ కూర అంటే చాలా ఇష్టం. అందుకని పన్నీర్ చేస్తూ ఉంటాను. పన్నీర్ దోశ అని, పన్నీర్ బ్రెడ్లు అని, ఇలా ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను. ఇంకా సరేలే, ఇంకా పాలు ఇరిగిపోయినాయి కదా. ఇంకా మా అమ్మాయి అయితే చెప్పింది, అమ్మ పాలకోవా చేయమ్మ, పాలు ఇరిగిపోయినాయి కదని. ఇంకా సరే ఇంకా తను అడిగింది కదా అని చెప్పేసి నేనైతే పాలకోవా చేయటానికి ప్రిపేర్ అయ్యాను అనమాట. ఇంకా పాలన్నీ లో ఫ్లేమ్లో పెట్టి సన్నగా చక్కగా ఉడికించుకుంటూ తిప్పుకుంటా ఉన్నాను. ఇలా తిప్పలేదంటే మాత్రం అడుగంటిద్ది, అడుగంటి నల్లగా మాడిపోయిద్ది అనమాట. అందుకని చిన్నగా గంటి పెట్టి కలుపుతా లో ఫ్లేమ్లో అయితే పెట్టుకుని చక్కగా పాలన్నీ మరిగించుకున్నాను. మరుగుతూ ఉండంగానే లాస్ట్కి వచ్చిన తర్వాత కొద్దిగా నెయ్యి కూడా యాడ్ చేశాను అనమాట. అలా నెయ్యి వేస్తే ఏంటంటే అడుగంటతో చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా కలుపుతానే ఉన్నాను. ఇంకా తర్వాత దగ్గర పడిన తర్వాత ఇంట్లో పాలపొడి ప్యాకెట్లు ఉంటే ఇంకా అవి కూడా వేసేసాను. ఎందుకంటే ఒక్క ప్యాకెటే కాబట్టి కొద్దిగా వచ్చిద్దని చెప్పేసి ఇంక ఈ పాలపొడి కూడా వేసాను అనమాట. పాలపొడి వేస్తే ఏమో రుచిగా ఉండవేమో, పిల్లలు తినరేమో అనుకున్నాను, కానీ చాలా టేస్ట్గా ఉంది. అసలు పాలకోవాలో పాలపొడి వేసినట్టే తెలియలేదనమాట. అలా కలిసిపోయి చాలా టేస్ట్గా ఉంది. మా పిల్లలు ఇద్దరైతే మాత్రం చాలా చాలా ఇష్టపడ్డారనమాట. అసలు టేస్ట్ కూడా బయట కొన్న స్వీట్ లాగానే ఉందనమాట. ఎందుకంటే మధ్యలో నేను కొద్దిగా నెయ్యి కూడా యాడ్ చేసేసుకున్నాను. అందుకని చెప్పేసి బయట ఎంత టేస్ట్గా ఉంటుందో అంతకంటే కూడా మంచిగా టేస్ట్గా ఉంది. అయితే ఒక ప్లేట్లో తీసుకునేటప్పుడు కొద్దిగా నెయ్యి కూడా ప్లేట్కి అప్లై చేసేసుకుని ఇంకా మనం చేసుకున్న ఈ మిశ్రమాన్ని కూడా ప్లేట్లో వేసేసి కొద్దిగా వేడిగా ఉండగానే పీసెస్గా కట్ చేస్తుంది అనమాట. చాలా టేస్ట్గా ఉండే పాలకోవా అయితే రెడీ అయిపోయింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం అసలు మర్చిపోవద్దే.